హాయ్ గైస్ అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు IBM వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి కొరుట్లలోని TSK కలర్స్లో అయితే ఉన్నాము. ఇక్కడ మనకు ఈ కలర్స్లో ఈ సంవత్సరము 9 డిఫరెంట్ మోడల్స్లో ఉన్న గణపతులు అయితే తయారయ్యడం జరిగింది అండ్ డిస్ప్లే కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనకు 8 గణపతులు అయితే డిస్ప్లేలో ఉన్నాయి. ఒక గణపతి కూడా ఇంకా తయారైపోతారు ఇంకొక 1 వీక్లో. అండ్ ఆ గణపతి కూడా ఏందనేది నేను వీడియో లాస్ట్లో చెప్తా. అండ్ ఒక గణపతి మాత్రము ఎన్ని బుకింగ్ అయినాయి? 8 బుకింగ్ అయినాయి. ఒక్కటే గణపతి మోడల్ 8 బుక్ అయినాయి. అదే గణపతి అనేది మీకు వీడియోలో చూపిస్తా. మీరు మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అట్లనే వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఒక్కసారి అయితే విజిట్ చేసేయండి. అండ్ ఈ సంవత్సరం TSK కలర్స్లో 4 ఫీట్ల నుంచి పడితే 10 ఫీట్ల వరకు హైట్ ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. అండ్ ఈ కలర్స్ యొక్క అడ్రస్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ గణేష్ కలర్స్కి ఆపోజిట్ ఉంటుంది. మీకైతే ఇప్పుడు చూపిస్తా. అక్కడ చూసిరు కదా, అది గణేష్ కలర్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు SSV కలర్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చారీ కలర్స్ పక్కనే ఉంటుంది. ఈ గణేష్ కలర్స్కి ఎగ్జాక్ట్ ఆపోజిటే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడైతే మనం లోపలికి పోయి చూద్దాము. ప్రతి ఒక్క విగ్రహాలు కూడా డీటెయిల్గా చూద్దాము. అండ్ ఇక్కడ లైన్ డిస్ప్లే పెట్టినట్టు పెట్టిరు అన్నట్టు లైన్ గా అది కలర్ అయితే చేసి రెడీగా ఉన్నాయి గణపతులన్నీ. అండ్ పూర్తిగా కలర్తో సహా కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోదాము. బొజ్జ గణపతి సిట్టింగ్ పొజిషన్. రాజు మాత్రం హైలైట్ చేసిండు, కానీ కలర్ కూడా మంచిగా చేసిండు కదా. ఫుల్ ఫ్లెడ్జ్ కూడా మంచిగా వచ్చింది కలర్ మాత్రము. సిట్టింగ్ పొజిషన్ బొజ్జ గణపతి. అటు సైడ్ ఇటు సైడ్ మనకు మూషిక మహారాజులు ఇచ్చారు. అండ్ ఫినిషింగ్ కూడా చాలా ఎక్సలెంట్ అండ్ నీట్గా వేసారు. బ్యాక్గ్రౌండ్ కూడా కలర్ చూడండి ఎంత నీట్గా వేసారు, ముద్దుగా మంచిగా కనబడుతుంది. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే బెంగాల్ టైగర్ పులులు, పెద్ద పులుడు. సింహాసనం పైన కూర్చున్న గణపతి ముంబై స్టైల్లో మనకు దర్శనం ఇస్తుంది. దాదాపు 8 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. పైన కూడా మనకు శేషనాగ్ ఇచ్చారు, గరుడ వాహనం. ఓకే, సూపర్ ఉంది. అండ్ మెటాలిక్ టైప్ లో ఇచ్చారు మనకు, మెటాలిక్ ఫినిషింగ్. ఏంటిదంటే పంచ వర్క్ కూడా మస్తు అంట ఈ గణపతికి. పంచ ఇప్పుడు మనకి ఇక్కడ కలర్ వేసారు కదా, నెక్స్ట్ ఒక ఫ్యూ డేస్లో మనకు పంచ కూడా సెట్ చేసేస్తారు. అండ్ బెంగాల్ టైగర్ చూడు ఎంత భీకరంగా ఉన్నాయో. ఓకే, ఇట్లా గర్జిస్తుంది. దాదాపు 8 ఫీట్ వరకు ఉంటుంది. అండ్ అంజీ ఇంకొకటి ఇంకా ఇక్కడ మన ఈ సెట్ లో మాత్రము ఇదే హైలైట్ అన్నట్టు గణపతి. వావ్, ఎంత మంచిగా ఉన్నది, బ్యూటిఫుల్ అంటే ఒక రేంజ్ అయితే తయారు. అండ్ ఈ గణపతి మనకు 8 to 10 ఫీట్ మధ్యలో అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు గజరాజ్ ఇచ్చారు మొత్తం కూడా. ఓకే, 4 గజరాజులు అటు సైడ్ ఇటు సైడ్ గజరాజులు. అండ్ మనకు కండువా కూడా సెట్ చేసేసారు. ఈ గణపతి కూడా పంచేస్తుంది, అదేగా పంచవర్క్ అంటే ఇక్కడ 2 గణపతులకు పంచవర్క్ మొత్తం. సింహాసనం పైన కూర్చున్న గణపతి అండ్ ముంబై స్టైల్లో ఉన్న గణపతి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ గణపతి వచ్చేసి కలర్స్ లోనే చాలా స్పెషల్ గణపతి. ఈసారి ట్రెండింగ్ లో ఉన్న గణపతి ఇక్కడ ఈ కలర్స్ లో. అండ్ ఇండియా మ్యాప్ వచ్చేసింది మనకు బ్యాక్ సైడ్ లో. బ్యాక్గ్రౌండ్ అక్కడ మనకు జవాన్, అటు మనకు భరతమాత, ఇటు సైడ్ ఏమో మనకు రైతు. అండ్ చూసిరు కదా, కాన్సెప్ట్ అయితే చాలా నీట్గా అండ్ సూపర్ ఎక్సలెంట్ ఉన్నది. అండ్ ఈ గణపతి వచ్చేసి మనకు పగిటి మోడల్ సూపర్ ఉంది. అండ్ ఫినిషింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నది. చూడండి ఎంత ఫినిషింగ్ ఇచ్చారో, కలరింగ్ కూడా సూపర్ ఉన్నది. అండ్ బ్యాక్ సైడ్లో చూసిరు కదా మనకి ఇండియా మ్యాప్, భరతమాత, జవాన్ అండ్ శివాజీ మహారాజ్, రైతు, మొత్తం టోటల్గా ఒకటే గణపతిలో మన కాన్సెప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ గణపతి కూడా 8 to 10 ఫీట్ మధ్యలో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గణపతి చూడగానే మీరు మాత్రం జై శివాజీ అనేసి కామెంట్ చేయరు. ఇక్కడ మనకు శివాజీ మహారాజ్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ కూర్చున్న మోడల్ మాత్రం గంభీరంగా అయితే ఇచ్చేసారు గణపతి. వావ్, సూపర్ ఉన్నది. అండ్ జై శివాజీ జై భవాన్ అని చెప్పేసి మీరైతే తప్పకుండా కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ కూడా మనకు గజరాజ్ ఏనుగు ఏంటంటే ఈ షెడ్ లో మాత్రం ఒకటే పీస్ ఉంది. ఇది ఒకటే గణపతి ఉంది, ఒకటే విగ్రహం. ఓకే, అండ్ ఈ గణపతి కూడా దాదాపు 8 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. పైన కూడా శేషనాగు అండ్ కిరీటం కూడా చాలా యూనిక్గా ఉన్నది, ఇట్లా త్రిశూలం టైప్లో. ఓకే, అండ్ ఇక్కడ మాత్రం మనకు ఆది యోగిని ఇచ్చేసి గణపతి ఓం నమ శివాయ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇక్కడ మనకు నందీశ్వరుడు. ఓకే, సింహాసనం పైన కూర్చున్న గణపతి. అండ్ ఈ గణపతి మనకు దాదాపు 7 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆది యోగి శివుడు. ఓకే, సూపర్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అండ్ అంజమ్మ ఇది మనం అన్నాం కదా 8 బుకింగ్ అయినా అని చెప్పేసి. ఎక్కడ ఉన్నది గణపతి? అదే గణపతి చూపిస్తాము. ఇక్కడ చూసి గణపతి ఎంత హైలైట్ ఉందన్నా. అంటే మనకు రెక్కలు ఇచ్చేసారు, మీద మాత్రం ఓం అనేసి సూర్య భగవాన్ ఇచ్చేసారు. వావ్, ఎక్సలెంట్. అండ్ నిండు కనబడుతుంది గణపతి మాత్రం. అటు సైడ్ ఇటు సైడ్ హంసలు మెటాలిక్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ గణపతి వచ్చేసి చేతిలో గద పట్టుకున్నాడు, ఇట్లా ఆంజనేయుని టైప్లో. ఓకే, బ్యాక్ సైడ్లో కూడా వింగ్స్ ఇచ్చారు. టోటల్గా కలర్ డిఫరెంట్ వేసేసారు మొత్తం ఈ గణపతికి. సూపర్ ఉంది. సింహాసనం పైన కూర్చున్న గణపతి దాదాపు 8 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. చూసారు కదా, ఈ కలర్స్ 8 గణపతులు బుకింగ్ అయినా కదా అన్నాం కదా. ఇక్కడ చూసి ఈ గణపతి అన్నట్టు. వావ్, ఈ గణపతి హైట్ చెప్పండి ఒకసారి. ఈ గణపతి హైట్ వచ్చేసి 6 to 7 ఫీట్ మధ్యలో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు సింహాసనం పైనుంచి నిల్చుని వస్తున్నట్టు మనకు దర్శనం అయితే ఇస్తుంది. అండ్ చేతులు కూడా ఇట్లా మనకు
హ్యాండ్స్ కూడా చాలా ఎక్సలెంట్ ఇచ్చారు. మోడల్లో తయారు చేసినట్టయితే సేమ్ ఆ విధంగా ఉన్నది మనకు. అంటే చిన్నగా పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఈ గణపతి మస్తు సెట్ అవుతుంది. అంటే డెకరేషన్ చేస్తే ఇంకా ఎక్సలెంట్ కనబడుతుంది. మనకి ఇక్కడ కూడా సింహాలు ఇచ్చారు అటు సైడ్ ఇటు సైడ్ మెటాలిక్ ఫినిషింగ్లో. ఇట్లా చూడండి, ఇట్లా నిల్చున్న స్టైల్ కూడా చాలా ఎక్సలెంట్ అండ్ నీట్గా ఉన్నది. అండ్ ఫేస్ కూడా చూడండి ఎంత ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు గోల్డ్ కలర్లో సూర్యభావన్ ఆర్చ్ ఇచ్చారు, చక్కుమని మెరుస్తుంది. ఈ గణపతి మనకు దాదాపు ఈ కలర్స్లో 8 బుకింగ్ అయినాయట. ఇంకా లిమిటెడ్ పీస్ మాత్రం ఉన్నాయి. మీరు మాత్రం తప్పకుండా ఒక్కసారి అయితే విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే వేసేసుకోండి. అండ్ ఇటు సైడ్ అన్నీ కూడా మనకు వైట్ కోటింగ్తో ఉన్న గణపతులు అన్నీ రెడీ అవుతున్నాయి. ఒక కలర్ బ్యాలెన్స్ ఒకటే ఉన్నది. ఇంకొక ఫ్యూ డేస్లో మనకు కలర్తో సహా కూడా కంప్లీట్ అయిపోతాయి. నేను చెప్పినా కదా 8 బుకింగ్ అయినాయి. అన్ని సేమ్ కనబడుతున్నాయి. 8 గణపతులు అయితే బుకింగ్ అయినాయి. మీరు మాత్రం తొందరగా బుక్ చేసుకోవడానికి, ఎందుకంటే గణపతి మాత్రం హైలైట్ తయారు చేసిరు. అంటే చూడడానికి చాలా సింపుల్ అండ్ నీట్ గా కనబడుతుంది. మన శ్రద్ధ పెట్టుకున్నా అంటే మస్తు అనిపిస్తుంది. అండ్ కొన్ని లిమిటెడ్ విగ్రహాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు ఎంత తొందర వస్తే అంత మంచిగా బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అంతే. చెప్పినా కదా చిన్న గణపతులు అని చెప్పేసి. ఇక్కడ మనకు 4 feet హైట్లో ఉన్న గణపతులు అన్నీ ఇక్కడ తయారేయడం జరుగుతుంది. మనకు మూషిక వాహనం పైన కూర్చున్న అయితే గణపతి అయితే కనబడుతుంది. అండ్ పైడి స్టైల్లో ఉన్నది. ఇక్కడ మొత్తం ఇవన్నీ అవే గణపతులు లైన్ కొద్ది మొత్తం ఆడి వరకు సేమ్ ఇవే గణపతులు, పగిడి స్టైల్లో ఉన్న గణపతి. అండ్ ఇక్కడ మూషిక మహారాజ్ పైన కూర్చున్న గణపతి. ఓకే, ఇవి కూడా ఎల్లుండి నుంచి కలర్ వేస్తారట. వీటికి కూడా ఇంకొక 2-3 రోజులలో కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకు విష్ణుమూర్తి ఆకారంలో అయితే గణపతి దర్శనం ఇచ్చింది. ఇక్కడ చూసిరా మనకు పైన మాత్రం శేషనాగ వచ్చేసింది. అండ్ ఫినిషింగ్ చేస్తుర్రు. ఇంకొక 3-4 రోజులు మనకు కలర్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బెంగాల్ టైగర్ ఎంజమామా. ఇక్కడ చూడరు బెంగాల్ టైగర్ ఎంత భీకరంగా ఇట్లా దుంకుతున్నట్టు కనబడుతుంది. గణపతి మాత్రం నీట్ గా తయారు చేసిన మోడల్. ఓకే, కలరింగ్ కనుక ఇంకా ఎగ్దం కనబడుతుంది. కలర్ వేస్తే మాత్రం హైలైట్ కనబడుతుంది. అండ్ ఈ రోలో మొత్తం కూడా అవే కనపడతాయి. చిన్న పిల్లలకు మాత్రం ఇవి బాగా నచ్చుతాయి. మనకు ముంబై స్టైల్లో ఉన్నది అట్లనే మనకు చిన్నగా మంచి ముద్దు కనబడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి హంస పైన కూర్చున్న బొజ్జ గణపతి దాదాపు 5 feet వరకు హైట్ అయితే ఉంటుంది. ఇంకా కలరింగ్ కాలేదు. ఇంకొక ఫ్యూ డేస్లో మనకు కలరింగ్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోతాయి. చూసినాం కదా ఇందులో అయితే అన్నీ కూడా చిన్న గణపతులు, దాదాపు 4 to 5 feet వరకు హైట్ ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. సోఫా పైన కూర్చున్న గణపతి, లాల్ బాగ్చా రాజా మోడల్లో ఉన్న గణపతి సేమ్ అదే గణపతి. సూపర్ ఇచ్చారు. అండ్ సేమ్ హైట్ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా 4 feet. అక్కడ మనం చూసేసి 5 feet వరకు ఉంటుంది. ఓకే, కలర్లో అయితే వేస్తారంట నెక్స్ట్ వీక్లో. తొందరగా బుక్ చేసుకోవడానికి. ఓకే, ఆల్మోస్ట్ ఇందులో ఉన్న గణపతులన్నీ చూసినాం. అన్ని ఇక్కడ చూసినా బుకింగ్ చేసి 999 సాయి అంట. 999 సాయి ఓలో కామెంట్ చేసేరి. ఇంకోటి ఇగో ఇక్కడ 57 నెంబర్. అంటే అన్నిటికీ నెంబర్ లేరు ఇంకా వేయలేదా? ఒకటే మోడల్ గణపతి కాబట్టి పేరు రాసుకున్నట్టున్నారు. ఓకే, సూపర్ ఉన్నది. అండ్ మీరు ఎంత తొందర వస్తే అంత మంచిగా. గణపతులు మాత్రం లిమిటెడ్ విగ్రహాలు మాత్రం ఉన్నాయి, అంటే ఇలాంటి గణపతులకు సంబంధించినవి కాబట్టి మీరు ఎంత తొందర వస్తే అంత మంచిగా బుక్ చేసుకోవచ్చు. మాత్రం మస్తు తయారు చేసి మోడల్ సూపర్ ఉన్నది. చూసిరు కదా ఆల్మోస్ట్ మీకు అన్ని గణపతులు చూపించేసిన. ఇంకొక గణపతి బ్యాలెన్స్ ఉన్నది. అండ్ ఇంకొక గణపతి వచ్చేసి మనకు చింతమణి గణపతి. అది డై కూడా ఇక్కడ రెడీగా ఉన్నది. ఇంకొక మనకు 2-3 రోజుల్లో కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసిరా ఇదే డై. ఇంకొక 2 రోజుల్లో మనకు గణపతులు రెడీ అయిపోతాయి. ఓకే, నేను అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి వీడియో తీస్తా. ఫ్రెండ్స్ చూసారు కదా ఆల్మోస్ట్ మీకు అన్ని గణపతులు అయితే చూపించేసిన. మీకు నచ్చినట్లయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే వేసేసుకోండి. TSK కలర్స్ కొరుట్ల. అట్లనే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.